ఓం శాంతి. 5/4/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. స్వర్గ రచయిత శివబాబా. నేను అదృష్టశాలి ఆత్మను. సంగమయుగములో సర్వోన్నతమైన భగవంతుడు నాకు తండ్రిగా, టీచరుగా మరియు సద్గురువుగా లభించారు. నాకు ముగ్గురు పరమ ప్రియమైన వారు. ఒక్కరిలోనే నేను ముగ్గురిని పొందుకున్నాను. సహజముగా మిమ్మల్ని స్మృతి చేస్తున్నాను బాబా. ఆత్మనైన నేను కామము మహాశత్రువుపై పూర్తిగా విజయము పొందుతాను. పరమ మిత్రునిగా కనిపించే కామ వికారము మహాశత్రువని నాకు అర్థమయ్యింది. కలియుగ ప్రపంచములో వికారి రావణుడు యువకుడిగానే ఉన్నాడు. శివబాబా ఆత్మీక స్మృతితో నేను కామ మరియు క్రోధ వికారముపై విజయము సాధిస్తాను. యువకుడైన రావణుడు అతి త్వరలో వృద్ధునిగా సమాప్తము కానున్నాడు. శివబాబా, మీరు బలవంతుడైన మాయా రావణుడి జైలులో నుండి నన్ను తప్పించారు. మాయ నుండి విడిపించగల సమర్థులు ఒక్క మీరే బాబా. మాయకు వశమై నేను బలహీనునిగా అయ్యాను. మీ స్మృతితో నేను శక్తిశాలిగా అవుతున్నాను.
నిరుపేద నుండి ధనవంతునిగా అవుతున్నాను. సర్వశక్తివంతులైన శివబాబా, మీరొక్కరే పావనముగా చేయగలిగిన వారు. రావణ రాజ్యమును రామరాజ్యముగా పరివర్తన చేస్తున్నారు. అర్ధకల్పపు రావణ రాజ్యము సమాప్తము కానున్నది. శివబాబా, పావనముగా తయారు చేయుటకు మీరు నాకు జ్ఞానయోగాలను నేర్పిస్తున్నారు. నేను తండ్రి, టీచరు, గురువు ముగ్గురిని ఒక్కరిలోనే పొందుకున్నాను. నేను 3 సంబంధాలలోనూ ఒక్కరినే స్మృతి చేస్తున్నాను. శివబాబా, మీరే నా పరమ ప్రియుడు, మీరే నా పరం పిత, మీరే నా పరమ శిక్షకులు, మీరే నా పరమ సద్గురువు కూడా. ముగ్గురి నామరూపాలు ఒకే ఒక్కలా ఉన్నాయి. నేను సహజంగా మిమ్మల్ని స్మృతి చేస్తున్నాను బాబా. నేను మృత్యులోకము నుండి అమరలోకానికి వెళ్తున్నాను. శక్తిశాలిగా అయ్యే పురుషార్థములో మాయా విఘ్నాలను లెక్క చేయను. శివబాబా, నేనెప్పుడు మాయా చెంపదెబ్బకు వశమై వికారాలలో పడను. శివబాబా, మాయా రావణుడు నన్ను మరిపింపచేసేందుకు చాలా ప్రయత్నము చేస్తున్నాడు. నేను మరచిపోను. మిమ్మల్ని, మీరిచ్చే వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉన్నాను. బుద్ధికి వేసిన తాళాన్ని మీరు వచ్చి పూర్తిగా తెరిచారు బాబా. ఆత్మనైన నేను మంచిగా పురుషార్థము చేసి విశ్వ సామ్రాజ్యాన్ని తీసుకుంటాను. రావణ రాజ్యానికి
నేను వీడ్కోలు పలుకుతున్నాను. రావణాసురుడే అతిపెద్ద గుప్తమైన శత్రువని, వీరి నుండే నేను దుఃఖాన్ని పొందానని నాకిప్పుడు అర్థమయ్యింది. శివబాబా, మీరు సంగమయుగములో సత్యయుగ రాజధానిని స్థాపన చేస్తున్నారు. నేను రాజధాని ప్రారంభ సమయంలో వస్తాను. బేహద్దు ఆటలో నేను మొట్టమొదటి పాత్రను తీసుకుంటాను. శివబాబా, ప్రారంభము నుంచి కొనసాగే దేవీ దేవత ధర్మమే అత్యంత సతో ప్రధానమైనది మరియు సుఖాన్నిచ్చేది. నేను సత్యయుగములో సంపూర్ణ పవిత్రముగా ఉంటిని. ఆత్మనైన నేనే క్షత్రియునిగా, వైశ్యునిగా, శూద్రునిగా అయ్యాను. సంగమయుగములో నేనే బ్రాహ్మణుడిగా కూడా అయ్యాను. శివబాబా, దేవతా ధర్మానికి చెందిన నాకు మీరు తెలియచేస్తున్న గుహ్య రహస్యాలన్నీ బాగా అర్థమవుతున్నాయి. నేను ప్రజాపిత బ్రహ్మ ముఖ సంతానమును. బ్రహ్మ కుమారిని, బ్రహ్మ కుమారుడను. సత్యయుగ సూర్యవంశ రాజధానిలోనికి వస్తాను. మమ్మ బాబా సమానముగా ఉన్నతమైన పదవిని పొందుతాను. శివబాబా, మీరు జ్ఞాన సాగరులు మరియు జ్యోతిర్బిందు స్వరూపులు. మీ సంతానమైన నేను జ్యోతి స్వరూపముగా ఉన్నాను. భక్తి మార్గములో మిమ్మల్ని, మీ రూపాన్ని రకరకాలుగా అర్థం చేసుకున్నాను. సర్వవ్యాపకుడు అనుకుంటూ భ్రమపడ్డాను కూడా. మీ ద్వారా నేను మీ సత్య పరిచయాన్ని తెలుసుకున్నాను. శివబాబా,
నేను ఆత్మను సూక్ష్మాతి సూక్ష్మముగా ఉన్నాను. మీరిస్తున్న వివరణ ద్వారా నాకు మీ పరిచయము, నా పరిచయము పూర్తిగా అందినది. స్వర్గరచయిత తండ్రి, మీ స్మృతితో నాకు వారసత్వపు మధురత అనుభవమవుతున్నది. నిరాకారుడైన శివబాబా, మీరు గుప్తముగా ఉంటూ స్వర్గాన్ని రచన చేస్తున్నారు. నేను ఆత్మను కూడా మీ వలె గుప్తముగా ఉన్నాను. నేను 2 కనుల బ్రుకుటి మధ్య మెరుస్తున్న నక్షత్రమును. శివబాబా, పరమాత్మ మరియు ఆత్మల అద్భుత మిలనము ఈ సంగమయుగములో జరుగుతూ ఉంది. నేను మీ స్మృతితో గతి సద్గతులను పొందుతాను. నేను పరంపిత పరమాత్ముని మతాన్ని అనుసరిస్తున్నాను. శివబాబా, మీరు సర్వశాస్త్రాల అథారిటీగా ఉన్నారు. సాధారణ వృద్ధ తనువులో అవతరించి ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ నంది గణము ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. గుప్తముగా ఉన్న తండ్రి శివబాబాను నేను గుర్తించాను. ప్రజాపిత బ్రహ్మయే భాగ్యశాలి భగీరథుడు. వారి ముఖార విందముగా నేను జ్ఞానగంగను సేవిస్తున్నాను. శివబాబా, ప్రజాపిత బ్రహ్మయే సత్యసత్యమైన చైతన్య గోముఖము. మీరు ప్రజాపిత బ్రహ్మ ద్వారా సూర్యవంశపు రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. ఆత్మనైన నేను అతి త్వరలో ఇల్లైన పరంధామానికి కలిసి వెళ్తాను.
ఏ స్థూలమైన గురువు, మఠాధిపతులు నాకు ఇంటికి వెళ్ళే మార్గమును తెలుపలేరు. పతిత పావనుడైన శివబాబా, మీరు ఈ పాత ప్రపంచాన్ని కొత్తదిగా పరివర్తన చేస్తున్నారు. శివబాబా, మీరు మానవ శరీరములో ప్రవేశించి గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నారని నాకు తెలిసినది. గీతా జ్ఞానాన్ని నిరాకారుడైన మీరు తెలియజేశారు. శ్రీకృష్ణుడు తెలియజేశారనే విషయాన్ని నేనిప్పుడు సవరించుకుంటున్నాను. ఆత్మనైన నేను ఉన్నతమైన పదవి పొందటానికి తండ్రి, టీచరు, గురువు ముగ్గురుని స్మృతి చేస్తున్నాను. మహాశత్రువైన కామ వికారానికి వీడ్కోలు ఇచ్చాను. విషయ వికారి రావణాసురుని రాజ్యము అతి త్వరలో సమాప్తము కానున్నది. శివబాబా, నేను మీ శ్రీమతాన్ని అనుసరిస్తూ సుపుత్రునిగా ఉన్నాను. శివబాబా, నా ద్వారా ఎటువంటి వికర్మలు జరగకుండా నన్ను హెచ్చరిస్తూ ఉండండి. అసత్యము చెప్పటము, దొంగతనము చేయటము, యాచించటము మొదలైన అన్ని చెడు అలవాట్ల నుండి నేను దూరముగా ఉన్నాను. దాతా శివ్ బాబా సంతానాన్ని నేను ఎవ్వరిని ఏమీ యాచించను. శివ్ బాబా, నేను మీ దగ్గర భవిష్య 21 జన్మల కొరకు ఇన్షూర్ చేసుకుంటున్నాను. బేహద్దు మాతాపిత శివ్ బాబా, నేను ఈ ఒక్క జన్మలో మీ వద్ద ఇన్సూరెన్స్ చేసి ఫలితంగా బేహద్దు ఆస్తిని పొందుతున్నాను. ఆత్మనైన నేను ఈ యజ్ఞములో నా తనువును సేవ కొరకు ఉపయోగించాను. గొప్ప పదవిని పొందుతాను.
ఆత్మనైన నేను ఈ పాత శరీరముతో అనంతమైన తండ్రి సేవను చేస్తున్నాను. జగదాంబ వలె జ్ఞానేశ్వరిగా మరియు రాజరాజేశ్వరిగా అవుతాను. నేను మీ సుపుత్రుడిని బాబా. మీ శ్రీమతాన్ని అనుసరిస్తాను. నాలో ఉన్న ఒక్కొక్క చెడు అలవాటును తొలగించి వేస్తున్నాను. మాయ నాలో ప్రవేశించకుండా నేను జాగరూకతతో ఉంటాను. నేను నా ప్రతి కర్మలో ఆత్మీక నశాను కలిగి ఉంటాను. నేనే అందరికంటే భాగ్యశాలిని. శివబాబా, స్వయంగా మీరే నన్ను ఇష్టపడ్డారు. నాకు బేహద్దు తండ్రి లభించారు. నాకు బేహద్దు రాజ్యభాగ్యము లభించింది. బేహద్దు ఖజానా కూడా లభించింది. నేను ఆత్మీక నశాలో ఉంటూ అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తున్నాను. శివబాబా, సంగమ యుగములో మీరిచ్చిన సాధనాలను సేవ కొరకే ఉపయోగిస్తాను. స్వసుఖము కొరకు ఉపయోగించి సాధనను వదిలిపెట్టను. ఓం శాంతి.